2017 సంవత్సరంలో అపాయింట్ అయ్యాను ఇక్కడ స్కూల్కి. అయితే అపాయింట్ అయినప్పటి నుండి కూడా పర్సనల్గా మరి మన ప్రొఫెసర్ సార్ దగ్గరే పనిచేసినట్టే లెక్క. నేను జాయిన్ అయిన 2వ నెల నుండి ఆయన దగ్గర పర్సనల్గా పనిచేశాను. నన్ను ఇక్కడ మా సీనియర్స్ అనేవారు, మిమ్మల్ని చూసి సింహం బోన్లకు పంపిస్తున్నారు చూసుకోండి అని. కానీ ఆయన అద్భుతమైనటువంటి మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ప్రతి మనిషిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఈవెన్ దో ఒక చిన్న ఆయా దగ్గర నుండి ఒక స్కూల్ ప్రిన్సిపల్ వరకు ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చేవారు. ఒకసారి నేను ఆయన ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి ప్రతిసారి కూడా ఆయన దగ్గర కూర్చోనేటప్పుడు నేను టీ తాగకుండా బయటకు రాలేదు. తాగకుండా వెళ్తే ఆయన ఒప్పుకునేవారు కాదు, అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. మళ్ళీ ఆయనకి నాకు 32 సంవత్సరాలు వయసు తేడా, కానీ ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. ఆయన జీవితంలో ఎన్ని జరిగాయి అన్నీ కూడా నాకు చెప్పేవారు. ప్రతిదీ కూడా పోసగుచ్చినట్టు నాకు చెప్పి ప్రతి విషయంలో కూడా, అలాగే ఇక్కడ యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకునేవారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్. వెళ్ళగానే మా బాబు ఎలా ఉన్నాడు అని అడిగేవారు. మీ బాబుకి ఏమండి మహారాజు, ఆయన బాగానే ఉన్నారు, మీరు బాగున్నారా అని అడిగేవాడు. లేదు, అలాగే ఒక్కొక్కరి గురించి, కృష్ణ గురించి ప్రతిసారి కూడా ఆ బాబు గురించి ప్రతిసారి కూడా మాట్లాడేవారు. ఆయనకి ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఆయన ఫన్నీ విషయాలు 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, నేను కృష్ణారావు ఆయన వైజాగ్ నుండి కారులో కగబుస్లో దిగే వరకు కూడా ఎంత నవ్వించారో అంత నవ్వించి 2 గంటలకు అయిపోయిన తర్వాత భోజనానికి డబ్బులు ఇచ్చి భోంచేసి వెళ్ళండి అన్నారు. ఎందుకు సార్ భోజనం, మా క్యారీలు ఉంటాయి, మీ క్యారీ తినేసారి కరగడం కూడా ముందు భోంచేసి వెళ్ళండి అనేవారు. అంటే ఒక తల్లిలాగా మన ఆకలి మంటను చూసేవారు ఆయన. అలాగే ఇంకొక విషయం, లాస్ట్ టైం బర్త్డేలో ఆయన ఎందుకు మూడీగా ఉన్నారు. మూడీగా ఉంటే నేనే ఒక జోక్ వేసాను. ఏమనంటే, ఏం సార్ మూడీగా ఉన్నారంటే ఆయన ఏం అనలేదు. ఏం అమ్మగారు లేరన్నా మీరు మూడీగా ఉన్నారు, మీరు అనండి, రేపు ఎలాగ నేను ఒక పిల్లలు చూసి పెళ్లి చేసేస్తాను, మాకు కొత్త అమ్మగారు వస్తారన్నారు. అంటే మొత్తం గొలుమందండి. ఆ రోజు చాలా ఎంత హ్యాపీగా ఉన్నారో లాస్ట్ ఇయర్ బర్త్డే. అలాగే చాలా విషయాలు అలాంటివి ఇంకా చెప్తే బోర్డు ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఏమో ఆయనకి నాకు ఒక బాస్ అండ్ ఎంప్లాయీగా నేను ఆయన దగ్గర మెసులుకోలేదు. నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. చక్కగా ఆయన అన్నీ నాకు చెప్పేవారు, సరదాగా ఉండేవారు. అలాగే ఇక్కడ మనం ఆయనకి ఇస్తున్న గౌరవం గురించి ఒక నిమిషం చెప్పాలి. మనం ఆలివర్ సార్ గారు ఉన్నారు. ఆయన పేరెంట్స్కి అమ్మతో కానీ అమ్మగారితో కానీ ఇక నాన్నగారితో కానీ ఆయన ఎంతో సర్వీస్ చేశారండి. సభకు ఇచ్చేసిన ఆహ్వానితులందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా మా మామయ్య మెమోరియల్ డే రోజున నేను మాట్లాడతానని ఊహించలేదు. ఇలాంటి రోజు రావాలని కూడా మా కుటుంబంలో ఎవ్వరూ కోరుకోలేదు. మా అందరికీ ఇది చాలా షాకింగ్. మా మామయ్య భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ ఆయన మాటలు, ఆయన మాతో పంచుకున్న ప్రేమలు, ఆయన మాకు చూపించినటువంటి స్ఫూర్తి, ఆయన మా ఎదుట మా ముందుంచినటువంటి గోల్స్ అన్నీ కూడా ఆయన బిడ్డలమైనటువంటి మా అందరిలో సజీవంగానే ఉంటాయి. ఆయన ఒక లెజెండ్. ఈ రాయి కుటుంబంలో ఉన్న ప్రేమ ఏ కుటుంబంలో కూడా నేను ఇంతవరకు నాకున్నటువంటి అనుభవంలో, వయసులో నేను చెప్తున్నాను, నేను ఎక్కడా చూడలేదండి. అలా నాకు చిన్న వయసులో మా అత్త ఎత్తుకోవడం, అప్పుడు మా మామయ్యని చూడడం, వాళ్ళను అసలు నేను నా కళ్ళార్పకుండా చూశాను. ఎందుకంటే సచ్ బ్యూటిఫుల్ కపుల్, యంగ్ ఏజ్ అనమాట. మామయ్య నన్ను వాళ్ళ పెద్ద కూతురుగా, మేనగోడల్ని కనుక, పెద్ద మేనగోడల్ని కనుక, వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను కనుక నన్ను పెద్ద కూతురుగానే చూసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా మా అక్క కూతురు వేరే అమ్మాయిని ఆ తలంపే మామయ్యకి కానీ అత్తయ్యకు కానీ లేదు. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అని అంటే, లేదు మా క్యారెక్టర్స్లో మేము ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే, దీని వెనక మమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులతో పాటు మమ్మల్ని పెంచినటువంటి మా
ఆత్మీయమైన తల్లిదండ్రులైనటువంటి మా చిన్నత్త చిన్నమామ వారు మా పట్ల చూపిన ఎనలేని ప్రేమ నేను ఎన్నటన్నిటికీ కూడా మా కుటుంబంలో ఎవరెవరు కూడా ఎన్నటన్నిటికీ కూడా మర్చిపోలేం. అందరికీ వందనాలండి. సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రొఫెసర్ ఆర్డి రత్నరాజు గారిని నేను కలుసుకోవడం జరిగింది. వారు అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు, నేను లెక్చరర్గా అపాయింట్ అయ్యాను. నాకు సిట్టింగ్ అకామిడేషను మాస్టర్ గారి రూమ్లో ఇచ్చారు. మాస్టర్ గారు రూమ్కి వెళ్ళి, సార్ నన్ను ఇక్కడ కూర్చోమన్నారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని చెప్తే, ఈ రూము చిన్న రూము, ఇప్పటికే 3 టీచర్స్ ఉన్నారు, ఇరుకుగా ఉంటుంది, ఇక్కడ వీలవ్వదు, ఇంకొక రూమ్కి నేను మార్చమని చెప్పి రిక్వెస్ట్ చేసుకో అన్నారు. అలాగని చెప్తే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంగీకరించలేదు. టెంపరీగా అక్కడ కూర్చోవయ్యా. ప్రతి శుక్రవారం కొటక్ సెలేషన్ స్కూల్లో జరిగేవి. స్టూడెంట్స్ మధ్య చక్కని పరిచర్య జరుగుతూ ఉండేది. ఆ తర్వాత యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా EUSI ఆ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఆ రకంగా క్రిస్టియన్ స్టూడెంట్స్ మధ్య మంచి పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. స్టూడెంట్స్ వస్తూ ఉండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు నేను కూడా మాస్టర్ గారి సీటు ఎదురుగా కూర్చొని మాస్టర్ గారితో చెప్పాను, సార్ ఐ ఆల్సో నో ద లార్డ్ అన్నా. అంతే, ఆ ఒక్క మాటతోటి మాస్టర్ గారి అభిప్రాయం అంతా మారిపోయింది. అంతకుముందు ఈ రూమ్లో కూర్చోడానికి వీల్లేదన్న వారు, నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు నా దగ్గరే PhDకి రిజిస్టర్ చేసుకో. చూడండి ఎంత మార్పు, అంటే అంత గొప్పగా ప్రభువును ప్రేమించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ ఆర్డి రత్నరాజు గారు. అఫ్కోర్స్ ఆ 1977లో పరిచయం అయిన తర్వాత నన్ను ఆయన రీసెర్చ్ స్టూడెంట్గా తీసుకున్నారు, PhD. ఒకవైపు టీచింగ్ స్టాఫ్గా వర్క్ చేస్తూ పార్ట్ టైం PhD చేశాను నేను. ఆయన లైఫ్ లాంగ్ రీసెర్చ్ తోటే డెవలప్ అవ్వాలి నాయన మనం అనేవాడు. మాట్లాడేటప్పుడు నాయన అనే మాట ఉపయోగించేవారు, లేకపోతే మిస్టర్ వీరయ్య అనేవాడు. ప్రతిరోజు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఆ నైట్ టైము మా రీసెర్చ్ వర్క్ చేసుకోవడం కొరకని యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్ సెంటర్ని గంటకి 9 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి మేము తీసుకునేవాళ్ళము. మాస్టర్ గారు నేను రాత్రి అంతా కూర్చొని కంప్యూటర్ సెంటర్లో ఆ రిజల్ట్స్ వచ్చినటువంటి ఆ పేపర్ షీట్స్ కింద పరుచుకొని అలా బాసింగ్ పట్లు వేసుకొని కూర్చునేవాళ్ళం ఇద్దరు. ఇదిగో ఈ రిజల్ట్స్ నువ్వు గ్రాఫ్ గీసి చూపించు అనేవాడు. ఆ రకంగా నా PhD రీసెర్చ్ వర్క్ అంతా కూడా మాస్టర్ గారి గైడెన్స్లో రాత్రి వాళ్ళు కష్టపడి చేశారు. ఆయన గైడెన్స్ ఇచ్చి నాకు 4 సంవత్సరాల్లోనే PhD అవార్డు అయ్యేలాగా హెల్ప్ చేశారు. ప్రతిరోజు ఇంటికి తీసుకెళ్ళేవాడు. ప్రతిరోజు మేడం గారు తినడానికి ఏదో పెట్టేవారు, టీ ఇచ్చేవారు. ఒక గంట స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళం. రాత్రి ఎంత టైం అయినా సరే అలాగా డిపార్ట్మెంట్లో స్పెండ్ చేసేవాడు. ఉదయం 5:30కే వచ్చి డిపార్ట్మెంట్ కారిడార్లో వాకింగ్ చేసేవాడు. ఆ రకంగా ఆయన సర్వీస్లో ఉన్నంత కాలం ఫిజిక్స్ డిపార్ట్మెంట్కు అద్భుతమైనటువంటి సేవ చేశారు. అంటే ఒకవైపు రీసెర్చ్ పరంగా అద్భుతమైన కంట్రిబ్యూషన్స్ చేశారు. తర్వాత టీచింగ్, బెస్ట్ టీచర్ నా లైఫ్లో నేను చూసినటువంటి టీచర్స్లో ది బెస్ట్ టీచర్. ఇందాక మా క్లాస్మేట్ వరప్రసాద్ చెప్పాడు కదా, క్వాంటమ్ మెకానిక్స్ అనేటువంటి సబ్జెక్టు ఫిజిక్స్లో ఉన్న అన్ని పేపర్స్లో అన్ని సబ్జెక్ట్స్లోకి కఠినమైనటువంటి సబ్జెక్ట్.
ఈరోజు కూడా ప్రపంచం అంతటా కూడా అదే ఫీల్ అవుతారు స్టూడెంట్స్. అటువంటి సబ్జెక్ట్ను చాలా ఈజీగా స్టూడెంట్స్కి ప్రజెంట్ చేయడం, అది కష్టమైన సబ్జెక్ట్ కాదు అనే ఫీలింగ్ క్రియేట్ చేసేవారు మాస్టర్. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మంచి రీసెర్చర్గా, మంచి టీచర్గా, మంచి హెల్పింగ్ హ్యాండ్ అంటే స్టూడెంట్స్కు హెల్ప్ చేసేటువంటి, ఆదరించేటువంటి, ధైర్యపరిచేటువంటి వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. ఎంతోమంది పేద విద్యార్థులకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ధైర్యపరిచి వారి యొక్క విద్యలో ప్రోత్సహించినటువంటి వ్యక్తి మాస్టర్ గారు. ఇక్కడ మీకు అందరికీ తెలియని విషయాలు కొన్ని నేను చెప్తాను. ప్రపంచ దేశాల్లో దగ్గర 15 దేశాల కంటే ఎక్కువే ఆయన తిరిగారు. అమెరికాలో పిహెచ్డి చేశారు 1972లో వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ. ఆయన్ని ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో అపాయింట్ చేశారు వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ 1972లో. తర్వాత ఇరాక్లో ఎర్బిల్ యూనివర్సిటీ, అక్కడ 2 సంవత్సరాలు టీచింగ్ స్టాఫ్ వర్క్ చేస్తే అక్కడ ది బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది మాస్టర్ గారు. ఇప్పటికీ ఉంది మాస్టర్ గారికి అవార్డు. నాకు చూపించారు, ఆదివారం వాళ్ళ దగ్గర భద్రంగా ఉండి ఉంటుంది, ది బెస్ట్ టీచర్. తర్వాత మాస్టర్ గారు చాలా పుస్తకాలు రాశారు, అవి అన్నీ ప్రింట్ అవ్వలేదు. కానీ ద ఫౌండేషన్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అనే పుస్తకం మరి ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో టెక్స్ట్ బుక్గా అది ఫాలో అవుతున్నారు. అది ఇక్కడ ఇండియాలో చాలా తక్కువ రేటే, కానీ జర్మనీలో $1000, ఇందాక వరప్రసాద్ చెప్పినట్టుగా $1000 కాస్ట్ పెట్టి టెక్స్ట్ బుక్గా అది అక్కడ పాపులర్ అయింది. సో ఆ రకంగా మరి అకాడమిక్ కంట్రిబ్యూషన్స్, రీసెర్చ్ కంట్రిబ్యూషన్స్ చాలా అద్భుతమైనటువంటి కంట్రిబ్యూషన్స్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి ఎంతో పేరు ప్రతిష్ట తీసుకొని వచ్చారు. ఆ మాస్టర్ గారు నా లైఫ్లో నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కొంతమంది గ్రేట్ సైంటిస్ట్స్తో ఆయనకు ఉన్నటువంటి పరిచయాన్ని తరచుగా పంచుకుంటూ ఉండేవాడు మాతో. గ్రేట్ నోబెల్ లారియట్స్ ప్రొఫెసర్ లబ్ఫోర్ట్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మాస్టర్ గారికి యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో టీచ్ చేశారు, టీచర్. తర్వాత ప్రొఫెసర్ డిఎం డెన్నిసన్ అని ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన పేరు నోబెల్ లారియట్స్, నోబెల్ ప్రైజ్కి నామినేట్ అయింది. ఆయనకి అవార్డు అవ్వలేదు, కానీ 1 సంవత్సరం నామినేట్ అయింది. తర్వాత మాస్టర్ గారి గురువు గారు ప్రొఫెసర్ కేటీ హ్యాక్, ఆయన నోబెల్ ప్రైజ్కి నామినేట్ అవ్వలేదు, కానీ నోబెల్ ప్రైజ్ పొందదగినటువంటి గొప్ప రీసెర్చ్ వర్క్ చేశారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ రూమ్ ఎట్ ద బాటమ్ అని ఇప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్ డెవలప్మెంట్కి కృషి చేసినటువంటి వ్యక్తి ఫైన్మ్యాన్, రిచర్డ్ ఫైన్మ్యాన్. ఆయనతో పరిచయం ఉంది. ఆ పరిచయాలన్నీ కూడా చెప్తూ ఉండేవారు మాకు. ఆ రకంగా గ్రేట్ సైంటిస్ట్తో పరిచయం. జర్మనీలో ప్రొఫెసర్ గ్రాస్ అని ఆయనతో వర్క్ చేశారు. ఆ రకంగా అనేక దేశాల్లో టీచింగ్ అసైన్మెంట్స్ వచ్చాయి. తర్వాత విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళారు. కొన్ని మాట వస్తే మీరు కూడా మాతో పాటు కల్పించి ఆనందించవచ్చు, లేకపోతే ఈ మాటలోని సత్యంలో గ్రహించవచ్చు. ఏదేమైనా సమస్తమైన దేవునికి కలుగుగా. అది ఎంతో విలువని నాకు చూపితివే, జీవమే లేని నాలో జీవము నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నా
అగ్ని స్తంభముగా, కంటి పాపలు కాని రెప్పల మా కాపరిగా ఉన్న దేవా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా వదిలిపెట్టేవాడు కాదు. నీ రాక ద్వారా, నీ జన్మ ద్వారా, ఇమ్మానుయేలు అన్న వాగ్దానము మాకు దయచేసిన వారు. నీ ప్రేమ శాశ్వతమైనది. వందనములయ్యా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నిజమైన దేవుడా, మా రక్షకుడా, మా కాపరి, మా యజమానుడా, నీకు వందనములు తెలియజేస్తున్నాము తండ్రి. ఈ కోరికలు తండ్రి, నీ సన్నిధిని మా మధ్యలో ఉంచావు. నీకు వందనములు. సమస్త మహిమకు ఘనతకు యోగ్యుడవు, ఆధారభూతుడవు నీవయ్యా. సర్వానికి అధికారము నీదయ్యా. నీకు వందనములు తెలియజేసుకుంటున్నాము. మరి ప్రొఫెసర్ ఆర్డి రత్నరాజు గారి జీవితము ఎంతో మందికి మాదిరికరంగా ఉండుటకు, ఎంతో విలువ కలిగిన జీవితంగా ఉండుటకు నీవు ఆయన జీవితం పట్ల ఉంచిన గొప్ప ప్రణాళికలన్నిటిని బట్టి, ఆయనకు నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, గొప్ప ఘనతను బట్టి, మహాజ్ఞానమును బట్టి నీకే వందనములు, నీకే మహిమ కలుగు చేస్తున్నాను తండ్రి. నీవు మాత్రమే దేవుడు అని, యోగ్యుడమని, సర్వంకు ఆధారభూతుడవు, కారణభూతుడమని ఒప్పుకుంటూ, గ్రహించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం, శక్తి, మా స్తుతి, ఆరాధన నీ పరిశుద్ధ పాదముల చెంత యేసుక్రీస్తు నామములో సమర్పించుకొచ్చున్నాము తండ్రి. దేవునికి స్తుతి. దయచేసి అందరూ కూర్చున్నామండి. థ్యాంక్ యూ. దీని యొక్క వాక్యాన్ని మీతో కూడా ప్రొఫెసర్ ఆర్డి రత్నరాజు గారి యొక్క ఈ మెమోరియల్ సర్వీస్లో వాక్య భాగాన్ని పంచుకున్నటకు, దానితో పాటు నేర్చుకున్నటకు దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుచుకుంటూ ఉన్నాను. మరి క్లుప్తంగా వాక్యము మీ అందరితో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన కుటుంబీకులకు, అదే రీతిగా ఐ వుడ్ రాదర్ సే ది ఎంటైర్ క్యాథరిన్ అండ్ స్ప్రింగ్ఫీల్డ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ ప్రొఫెసర్ ఆర్డి రత్నరాజ్ గారు. ఆమేన్. మే యూ కంటిన్యూ టు గ్రో యాజ్ అ ఫ్యామిలీ. సో ఈ కుటుంబీకులందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఐ లవ్ దిస్ మ్యాన్, లార్డ్ బైరాన్. హీ ఈస్ అ బ్రిటిష్ సర్కాస్టిక్ అండ్ ఆల్సో మంచి ఆర్టిస్ట్ కూడా. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటి అని అంటే, ఆల్ కామెడీస్ ఎండ్ విత్ డెత్, సారీ, ఆల్ సఫరింగ్ ఎండ్ విత్ డెత్,
అండ్ ఆల్ కామెడీస్ ఎండ్ విత్ మ్యారేజ్ అని అన్నాడు. అంటే శ్రమలన్నీ అంట మరణంతో అంతమైపోతాయంట, ఆనందాలన్నీ పెళ్లితోనే తీరిపోతాయంట. శ్రమలన్నీ మరణంతో, ఆనందాలన్నీ పెళ్లితో. మరి half of our life we work or we pray that death should not come, and the second half of life we pray that we should stay happy అని ఆయన చక్కగా సటైరికల్గా ఆయన మాట రాశారు. ఈ మధ్యాహ్న కాల సమయమందు we all know when you have Christ as your God, యేసు ప్రభుని దేవునిగా కలిగిన వాడు అంతము లేదు. ఎందుకంటే బైబిల్ అంటూ ఉన్నది, ప్రభువా తరతరముల వరకు మా నివాస స్థలము నీవే అని అన్నాడు. తరతరముల వరకు మా నివాస స్థలము నీవే. బైబిల్ గ్రంథం ఉన్నవారు నాతో కూడా 92వ కీర్తన 12వ వచనం నుంచి 14వ వచనాల వరకు, 12, 13, 14, 92వ కీర్తన. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వర్ధిల్లుదురు, లెబానోనులోని దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు వృద్ధాప్యమందును ఫలించుచు పచ్చగాను కళకళలాడుచు ఉందురు. వినారండి ఈ మాటలు, చాలా చక్కటి మాటలు. మరి ఒక మాట చదువుతాను చూడండి, క్లుప్తంగా ఇంకొక 10 నిమిషాలు నేను వాక్యం ముగించేస్తాను. అందరూ జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వర్ధిల్లుదురు, లెబానోనులోని దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు వృద్ధాప్యమందును ఫలించుచు పచ్చగాను కళకళలాడుచు ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వించబడినగాక. ఆమేన్. ఒక 5 మాటలు లేకపోతే పాఠాలు ఈ మధ్యాహ్న కాల సమయమందు మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటున్నా. When I began to hear about Professor R.D. Ratnaraju garu, his life is too big. 84 సుదీర్ఘమైన వత్సరములు ఒక 5-10 నిమిషాల్లో చెప్పాలంటే మరి వైస్ ఛాన్సలర్ గారి నుంచి కూడా జస్ట్ టైటిల్సే చదివారు. వైస్ ఛాన్సలర్ గారు హి డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దెమ్. అప్పటికి సమయం కుదరలేదు, పాస్టర్ గారు నిలబడ్డారు. లుక్ అట్ దట్ ది అచీవ్మెంట్స్. ఈ 84 సంవత్సరాలలో మనము ఇక లేరు భౌతికంగా మన మధ్య అనే దానికంటే we have to celebrate 84 years of meaning in the life that he has left. We have to celebrate the meaning of the life. 84 సంవత్సరాలైనా ఇంకొక సంవత్సరం ఉంటే బాగుండేది కదా, ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే బాగుండేది. No, the longevity of life what God has given him, and we are all here to testify, to celebrate the meaning that God has given through his life to all of us. అందరి నిమిత్తము ఇక్కడ మనందరం కూర్చుని ఉన్నాం. నేను చూసినప్పుడు నాకు అనిపించింది, I have to change my message and do Psalm number 92. ఒక వృక్షంతో పోలుస్తూ ఉన్నారు దేవుడు తన యొక్క బిడ్డలను. నీతిమంతులు అంటూ ఉన్నారు. వారు కనుక వర్ధిల్లాలి అని అంటే క్రీస్తులో నాటబడాలంటూ ఉన్నారు. వారి కనుక నిత్యము పచ్చని చెట్టు వలె కళకళలాడాలి అని అంటే క్రీస్తే ఆధారితము అని అన్నారు. అందరూ మాస్టర్ గారి యొక్క చక్కటి జీవిత సత్యాల గురించి చెప్తే వైస్ ఛాన్సలర్ గారు నిలబడి he identified his fellowship rightly in his speech with being a Christian and as the person of Christ. నేను ప్రభు బిడ్డనే, ప్రభు తెలిసిన వాడు. Look at that beautiful thing. And I would love to call him as a redwood tree. Redwood tree, తెలుగులో దానికి మరి వేరే పేరు లేదు కానీ బాటనీ టీచర్స్కి, సైన్స్ టీచర్స్కి తెలుసు రెడ్వుడ్ ట్రీ. ప్రపంచంలోనే అన్ని వృక్షాల కంటే ఇది అత్యంత ఎత్తైన వృక్షం. 350 అడుగుల మీటర్లు అండి. 350 అడుగులు ఈ చెట్టు పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలోనే పెద్దది.
350 అడుగులు అంటే నాట్ ఎ జోక్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డ్రా దిస్ పవర్ఫుల్ మ్యాన్స్ లైఫ్ with the redwood tree, and I would call him the redwood of God. The redwood of God. What are those 5 lessons that we can learn? Number 1, a redwood tree is tall in its influence. దాని యొక్క ప్రభావములో ఈ చెట్టు అంట ఎంతో ఉన్నతమైనంత. మొట్టమొదటిగా 350 అడుగులు. Imagine that. And this morning, it is tall not because it speaks loud, it is tall because it stands strong. నేను ఎత్తైన వాడను అని మైక్ పట్టుకున్న నాకులాగా ప్రసంగించదు. రెడ్వుడ్ ట్రీ ఏం చేస్తూ ఉంటుందంటే నిలకడగా నిలదొక్కుని తను నమ్మిన సిద్ధాంతము, తను నమ్మిన నీతిలో నిలబడుతూ ఉంటుంది. ఆ స్థానంలో కదలకుండా నిలబడుతూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ నాట్ బికాస్ ఇట్ ప్రీచర్స్ బట్ బికాస్ ఇట్ స్టాండ్స్. అండ్ దిస్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ who stood as a redwood before God. As a physicist, he understood the nature. మంచి సైంటిస్ట్గా చాలా జ్ఞానం కలిగిన వాడై సృష్టిని అర్థం చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఈ సృష్టిని అర్థం చేసుకున్న ఈయన ఈ సృష్టికర్తను మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టు అండర్స్టాండ్ ది క్రియేషన్ ఈజ్ వన్ థింగ్, అండ్ టు నో ద క్రియేటర్ ఆఫ్ దట్ క్రియేషన్ ఈజ్ అనదర్ థింగ్. To know the laws of the nature and physics is one thing. To know the lawgiver is absolutely other thing. So he not only knew the laws of the nature, but he also knew the lawgiver that giveth his laws to the nature. That is where his influence stands. తన యొక్క ఇన్ఫ్లుయెన్స్, మాస్టర్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావము దేవునిలో కూడా పొందుపరచబడి ఉన్నది కాబట్టి అంత గొప్పగా మన ముందు నిలబడ్డారు. రెండవదిగా, the beautiful thing about this redwood tree is redwood trees are deeply rooted not into the ground but in the fellowship. 350 అడుగులు ఎత్తు పెరిగే ఈ చెట్టు ఉంది కదా, దాని వేరులు 6 అడుగుల లోతు మాత్రమే వెళ్తుంది. అర్థమవుతుందండి? దాని వేరులు 6 అడుగుల లోతు మాత్రమే వెళ్తుంది. మరి అంత ఎత్తు ఎలాగ పాస్టర్ గారు అని అంటే, ఈ రెడ్వుడ్ ట్రీస్ అన్ని సహవాసంలో పెరుగుతాయి. దే గ్రో అప్ ఇన్ ఫెలోషిప్. ఒకరి వేరులు ఇంకొకరు పట్టుకుని 350 అడుగులు ఎత్తు పెరుగుతూ ఉంటుంది. ఇందాకడ మేరకోడలు మాట్లాడుతూ చాలా చక్కగా అన్నారు, ఐ హావ్ నెవర్ సీన్ దిస్ ఫెలోషిప్. ఈ ఫ్యామిలీ, దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ దట్ ఫిజికల్ ఫ్యామిలీ, but also the entire Catherine and Springfield family. Amen. That's the beauty. ఒక్కరే ఎదగలేదు, ఈయన ఒక్కరే అంత గట్టిగా నిలబడలేరు. ఈరోజు మాస్టర్ గారిని మనందరము స్మరణకు తెచ్చుకుని తలుచుకుంటూ ఉన్నాము అనంటే, లైఫ్ని మనందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము అనంటే, ఆయన మనందరినీ ఆయన సహవాసంలో ఉంచారు. Amen. We are not respecting him just because how tall he is. We are respecting him because of his fellowship with Christ that made him to stand that tall. క్రీస్తు ఎవరో దేవుని యొక్క దాసుని జీవితంలో దానిని బట్టి దేవుడు ఆయన నిలబెట్టిన ఆ స్థితిని బట్టి ఈరోజు మనం అందరూ ఉన్నాం. తలలు పైకెత్తే చూడాలి కానీ కిందకి చూస్తే మాస్టర్ గారు కనపడు. పైకే చూడాలి. ఇంకొక మాట, ఎంత పైకి చూపిస్తున్నాడంటే, నన్ను చూసినంత కాలము ఇదిగో నాకంటే నా మీద ఆకాశాలు కనబడుతూ ఉన్నావు కదా, దాన్ని సృష్టించిన వాడు నాకంటే గొప్పవాడు, నన్ను కాదు ఆయన చూడని చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప గొప్ప జీవితం అంటే ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ మాటల ద్వారా ఆదరించబడండి. ఈ రెడ్వుడ్ చెట్టు అడవిలో పడిపోయినప్పుడు ఎవరన్నా అడవికి చెప్పాల్సిన అవసరం లేదు, చెట్టు పడిపోయిందని. 2000 సంవత్సరాలు దాని స్థానము ఎవరూ భర్తీ చేయలేదు. ఆలివర్ గారు రావచ్చు, డేవిడ్ క్రిస్టో రావచ్చు. ద రెడ్వుడ్ ట్రీ, యువర్ ఫాదర్ ఈజ్ యువర్ ఫాదర్, యు ఆర్ హిస్ saplings. When redwood tree falls, it makes a huge noise. When he falls, he made a huge noise.
But the beauty about the redwood tree is when it falls, ఆ ప్లేస్లోనే ఒక స్ప్రౌట్ వస్తుంది. ఏ ప్లేస్లో 2000 సంవత్సరాలు పెరిగిన చెట్టు, అదే ప్లేస్లో వచ్చిన చెట్టు మరలా 2000 సంవత్సరాలు బ్రతుకుతుంది, 100-150 సంవత్సరాలు బ్రతుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందు నిమిత్తమే యేసు ప్రభు అంటూ ఉంటాడు చాలా చక్కగా, I am the resurrection and life, whoever believes in me, though he die, yet shall he live. Amen. నేనే మరణమును పునరుద్ధానమును సమస్తమును నేనే, జీవమును కూడా నేనే. నాలో ఉన్నవాడు ఏమైపోడండి? నశించిపోడు, చనిపోడు, కానీ నాతో కూడా తిరిగి లేచి జీవిస్తుంటాడు. హల్లెలూయా. మీ జ్ఞాపకాలలో, మీ యొక్క జర్నీలో నిత్యము ప్రొఫెసర్ గారిని స్మరించుకోండి. క్రీస్తుని బట్టి మాత్రమే అట్టి కృప ఆశీర్వాదము దేవుడు కుటుంబానికి, ఈ క్యాథరిన్ స్ప్రింగ్ఫీల్డ్ కుటుంబాలు కూడా దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. మరి ఈ సమయంలో ఫ్యామిలీ కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా రెవరెండ్ ప్రవీణ్ థామస్ గారిని అమ్మను ఆహ్వానిస్తున్నారు. అండ్ ఆల్సో శిరీష ఫ్యామిలీ, ఆలివర్ ఫ్యామిలీ మరి ముందుకు వస్తే మీ కొరకు సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మనం చేస్తాం. ఆర్ యూ కెన్ స్టాండ్ దేర్ అండ్ సేవకులు మీ కుడి హస్తం వారి వైపు చాపండి. సభలో వారు కూడా మీ కుడి హస్తం వారి వైపు చాపాల్సింది మనం చేస్తాం. సేవకులు నిలబడి చాపుతారు, సభికులు కూర్చొని మీ చేయి చాపండి. ఇప్పటికే చాలామంది నోట ఈ మాట విన్నాం. వారు నిలువబెట్టిన ఆ యొక్క చరిత్ర, ద లెగసీ దట్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. ఒక్క 2 మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. మనకి సుపరిచితమైన ఒక లేఖన భాగంలో నుంచి నాకు ఈ మధ్యకాలం దేవుని వాక్య ధ్యానంలో దేవుడు తలంపించాడు. 1 minute ఉంది. విత్తువానుపమానం అని సేవకులంగా మనం వింటాం. ద పారబుల్ ఆఫ్ ద సోవర్. ఆ నేల మొదటి రకం నేల గింజతోటే దాని మీద చేయబడిన పెట్టుబడిని అంతం చేసేసుకుంది. ఇట్ ఫినిష్డ్ దట్ డెపాజిట్ అట్ ద సీడ్ లెవెల్ ఇట్ సెల్ఫ్. రెండవ నేల మొలక దశలో ఆ పెట్టుబడిని అంతం చేసుకుంది. మూడవది మొక్క దశలో దాన్ని అంతం చేసుకుంది. నాలుగవది జీవితకాలం బ్రతికి 100 రెట్లు విత్తువానికి ఫలితాన్నిచ్చింది. హల్లెలూయా. వందలు వేల మంది విత్తనాలు ఈ ఒక్క విత్తనంలో నుంచే పుట్టాయి. కాబట్టి ఆ రీతిలో ఆ యొక్క సృష్టికర్తకు ప్రతిఫలం ఇచ్చేవారుగా వారి యొక్క జీవిత చరిత్ర అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం అదే రీతిలో 100 విత్తనాలను ఆ యొక్క సృష్టికర్త తిరిగి ఇచ్చేవారుగా ఉండగలటానికి ప్రత్యేకంగా వారి యొక్క కుమారుడు ఆలివర్ రాయ్ గారిని వారి యొక్క వారసత్వాన్ని కొనసాగించట్లో, అదే రీతిలో రూత్ శిరీష గారిని, వారి ఇరువురి కుటుంబాలు, 1 generation, the next generation and the generations to follow, ఆ రీతిలో దేవుడు ఆశీర్వదించాలని, మనల్ని కూడా ఈ యొక్క స్ఫూర్తితో ముందుకు సాగించాలని ప్రార్థించడం. సేవకులు కుడి హస్తం చాపండి, నిలబడి చాపండి. మిగిలిన వారు మీ కుడి హస్తాన్ని. అదే దేవుని యొక్క నిండు అభిషేకం, నిండు కృప, నిండు ఆ యొక్క ఆదరణ, ఆ యొక్క స్ఫూర్తిని బట్టి దీన్ని ముందుకు కొనసాగించగలడానికి దేవుడు సహాయం చేయలాగిన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పూజనానికి స్తోత్రాలు. రత్నరాజు గారి యొక్క కుటుంబాన్ని బట్టి నీకు, వారి యొక్క జీవిత విశేషాలను బట్టి నీకు వందనాలు. వారిలో నాటబడిన నీ వాక్యం, వారిలో నాటబడిన నీ రక్షణ వెలుగు, వారిలో నీ అనుగ్రహం చేత నాటబడిన విద్య వ్యవస్థ యొక్క తృష్ణ అనేకులను పరివర్తన చేయడానికి, వారి యొక్క జీవితాలు అత్యధికమైన స్థాయిలో నిలబెట్టడానికి వారు చేసిన కృషి యొక్క విస్తారమైన పంటను మేము జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని వారిని స్ఫూర్తి పొందుతూ వారి లోకయాత్ర ముగించుకొని నీ సంధికి చేరారని జ్ఞాపకం చేసుకుంటూ, వారు శారీర రీతిగా మా మధ్య లేకపోయినప్పటికీ వారు విడిచిన స్ఫూర్తి మా అందరినీ బలపరచులాగిన, మరి విశేషంగా విడవబడిన కుటుంబాన్ని, ఆలివర్ రాయ్ గారిని, రూత్ శిరీష గారిని, ఇరు కుటుంబాలు, అదే రీతిలో రక్త సంబంధికులు చేరవచ్చిన వారి ద్వారా అటువంటి ఆత్మీయ మేలును పొందిన ప్రతి ఒక్కరికి
సదా తోడైండి నడిపించునని వేడుకుంటూ నీ కృపకు దయకొని అప్పగించుకుంటూ మానవ ఆదరణ కాదు, మానవ జ్ఞానమును బట్టి కలిగే ఆదరణ కాదు, మనుషుల మాటలను బట్టి కలిగే ఆదరణ కాదు, కానీ దివ్య ఆదరణగా నిలబడిన మా తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధి, మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కలిగించు నిత్యమైన ఆదరణ వారికి సదా తోడైనదని వేడుకుంటూ ఈ ప్రార్థనంతయు యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి సంఘంలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మరి మొదటిగా శిరీష్ అక్కకి మరి సమయం ఇస్తున్నాం, అక్క షేర్ చేసుకున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. డాడీ పట్ల మీకున్న అభిమానము, ప్రేమ చూపించడానికి మీరు వచ్చారు. థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను మాట్లాడడం మొదలుపెట్టే ముందు. స్ప్రింగ్ఫీల్డ్ క్యాథరిన్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎక్కడున్నా కొంచెం లేచి నుంచుంటారా? స్ప్రింగ్ఫీల్డ్ క్యాథరిన్ నాన్ టీచింగ్ స్టాఫ్, బస్ డ్రైవర్స్, ఆయాస్, క్లీనర్స్ దగ్గర నుంచి ఎక్కడున్నా సరే ఒక్క నిమిషం మీరు రాగలరా ఇటు పక్కకి? లేకపోతే నా వాయిస్ మీకు వినిపిస్తున్నా సరే పర్వాలేదు, కానీ వాళ్ళ కోసం ఒకసారి చప్పట్లు కొడదామండి. మీరందరూ డాడీ కోసం చేసిన సేవ కొరకు నేను కృతజ్ఞతరాలిని. మీరు చేసిన సేవ పిల్లలకి మించి చేసిన సేవ. ఆయనకి వంట చేసి పెట్టడం దగ్గర నుంచి చివరి వరకు స్నానాలు చేయించడం, బట్టలు మార్చడము, ఆయన్ని చూసుకోవడము, అది మేం చేయలేదండి పిల్లలుగా, కానీ స్టాఫ్ అంతా ఆయన చుట్టూరు ఉండి ఆయన్ని చూసుకున్నారు. వాళ్ళకి ఎస్పెషలీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు లేకపోతే డాడీ లేరు. 84 years ఆయన బతికారు అంటే వాళ్ళు ఆయన పక్కన ఉండడం వలన, వాళ్ళు చూసుకోవడం వల్ల, వాళ్ళు చేసిన సేవ వల్ల డాడీ ఇంతకాలం ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డాడీ చాలా కోపిష్టి, చాలామందిని చాలా రకాలుగా హర్ట్ చేశారు, ఎన్నెన్నో మాటలన్నారు, అది నాకు తెలుసు. అందుపట్ల నేను ఆయన తరపున క్షమాపణ కోరుకుంటున్నాను. మీరు ఆయన వల్ల గాయపడి ఉంటే నేను ఆయన తరపున క్షమాపణ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి. ఒక కూతురు ఎప్పుడూ ఫాదర్ ఇమ్మోర్టల్ ఉండాలి అని అనుకుంటాము. ఎంతకాలమైనా అంటే కూతురు బతికినంత కాలం ఒక ఫాదర్ ఉండాలా, కూతురు చనిపోయిన తర్వాత ఫాదర్ చనిపోతే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ June 21st నాకు అర్థమైంది ఏంటంటే no one is immortal అండి. All of us have to leave everything on this earth and go back to where we have to go, and that is into the arms of Jesus. And so I praise God for the life of Daddy, and I praise God for giving him as my father. రాసుకొని వచ్చానండి, మధ్యలో ఏడిస్తే క్షమించండి. మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తుంటే మర్చిపోయిన మెమరీస్ మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చినారు. ఎస్పెషల్లీ వీర అంకుల్ మాట్లాడుతూ ఉంటే ఆ సమయం నాకు గుర్తు. అండ్ ఐ కమ్ బ్యాక్ టు దాట్ అగైన్. బట్ మీరు ఇక్కడ ఉన్నారు అంటే అది మాకు చాలా కంఫర్టింగ్. ఇట్ ఈస్ ఆల్సో అ బ్లెస్సింగ్ టు హ్యావ్ యూ విత్ అస్. అండ్ సో థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఒక పేరెంట్ని కోల్పోవడం ఈజీ కాదండి.
ఎవరో చెప్పారు నాకు, అంటే ఒక పేరెంట్ బతుకున్నంత కాలము మనం పిల్లలము, చచ్చిపోయిన తర్వాత వీఆర్ నో లాంగర్ చిల్డ్రన్. 21st June, I'm no longer a child. I will not hear his voice. I will not see him. But then there is this hope that definitely in heaven, one day, నేను మళ్ళీ ఆమె కలుసుకుంటాను. ఆ హోప్ ఉంది కాబట్టి ఇవాళ నేను ఏడ్చిన, రేపటి నుంచి మాత్రం నేను తలెత్తుకొని తిరగలను. ఆ దినం కోసం నేను ఎదురు చూడగలను, ఎందుకంటే నేను కూడా శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అందరూ కలుస్తాం. మేము ముగ్గురం సిబ్లింగ్స్ అండి. నేను, నా తర్వాత డేవిడ్, ఆ తర్వాత ఆలివర్. 2001లో అనుకుంటాను డేవిడ్ అమెరికాలో ఉన్నప్పుడు మర్డర్ చేశారు, కానీ కార్లో పెట్టి తగలబెట్టారు. డాడీ వెళ్ళి DNA మ్యాచింగ్ చేసి బాడీని తీసుకురాలేకపోయారు, యాషెస్ తీసుకొచ్చారు. సో ఎక్కడ సమాధి చేయాలా అని అనుకుంటున్నప్పుడు పక్కనే సమాధి ఉంటే పర్మిషన్ అడిగితే ఇక్కడ ఇచ్చారు. అంటే డాడీ ఉద్దేశం ఏంటంటే దూరంగా బతికాడు ఆ పిల్లోడు, ఎవరు లేకుండా బతికాడు, కనీసం మనుషుల మధ్యన ఉండాలి వాడు అని చెప్పి సిమెట్రీలో, వైజాగ్ సిమెట్రీలో పెట్టడానికి ఇష్టపడక తీసుకొచ్చి ఈ తమ్ముడిని ఇక్కడ పెట్టారు. అదే సమయంలోని అటు ఇటు డాడీ కోసము మమ్మీ కోసము సమాధి తయారు చేసుకున్నారండి 2001లో. ఇంకొక మాట చెప్పాలంటే డాడీ స్టోన్ మీద ఏం రాయాలనుకున్నారో అది కూడా ఆయన రాసి ఆ స్టోన్ తయారు చేసి చనిపోయిన డేట్ ఒకటి మాత్రం ఖాళీ పెట్టి పక్కన పెట్టారండి. ఇప్పుడు వస్తే డాడీ చిన్న, అంటే మేము పెరిగిన స్టోరీస్ మన్నించండి, మేబీ కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు నేను, బట్ మన్నించండి. మేము పెరిగిన స్టోరీస్, మా ఫ్యామిలీస్ పెరిగిన స్టోరీస్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, చిన్నప్పుడు ప్రతి సంవత్సరం గెట్ టుగెదర్ ఉండేది. ఆ గెట్ టుగెదర్లోని కూర్చొని గుర్తు చేసేవాళ్ళు మన ఆరిజిన్ ఎక్కడ నుంచి, అంటే నానమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఆరిజిన్. నానమ్మ ఒక జనాన్న పంతులమ్మ, ఒక బైబిల్ ఉమ్మడి. సో వీళ్ళు ఏంటంటే తినడానికి ఏమి ఉండేది కాదండి. వరి చేనులోకి వెళ్ళి లేకపోతే శనగలు పంటల్లోకి వెళ్ళి అక్కడ అందరూ తీసేసిన తర్వాత మిగిలిపోయినవి ఉంటే అవి తీసుకొచ్చి అవి అమ్మి దాంతో వచ్చిన డబ్బులతో బియ్యం కొనుక్కొని తీసుకొచ్చి దాన్ని వండుకునేవాళ్ళు. నానమ్మ ఒకటే ఒక ప్రిన్సిపల్, నేను చెయ్యి చాపి ఎవరిని డబ్బులు అడగను, ఉంటే తింటాము లేకపోతే తినము అన్న ప్రిన్సిపల్ నానమ్మది. ఆ తర్వాత ఎట్లా ఉండేదంటే ఉన్నప్పుడేమో చక్కగా వండి పెట్టేదంటే నెయ్యి అదంతా వేసి వండి పెట్టి ఇచ్చేవాళ్ళంట, లేకపోతే అన్నంలోకి నీళ్లు పోసేవాళ్ళు. మొదటి రోజు అన్నం తినేవాళ్ళండి, రెండో రోజు ఆ నీళ్లు పోసిన అన్నం మెతుకులు నీళ్ళల్లోంచి తీసుకొని అది తినేవాళ్ళండి. మూడో రోజు నీళ్ళు తాగేవాళ్ళు. ఆకలి వేస్తుందని పిల్లలు గట్టు దాటి బయట చెప్పడానికి వీలు లేదు. అట్లా పెంచిందండి అమ్మమ్మ. డాడీకి కేర్, కంపాషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ హిస్ కేర్ అండ్ కంపాషన్. నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ టు ఈట్, నాట్ హ్యావింగ్ గుడ్ క్లోత్స్ టు వేర్. రెండు జతలండి. డాడీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక జత వేసుకుంటే ఒకటి ఉతుక్కునేవాళ్ళు, మళ్ళీ అది వేసుకునేవాళ్ళు. డిగ్రీ అయిన దాకా అది పరిస్థితి. టైపిస్ట్గా పనిచేసి వచ్చిన డబ్బులతోటి, హాలిడేస్లో టైపిస్ట్గా చేసేవాళ్ళు, వచ్చిన డబ్బులతోటి వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టుకున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా ఏం చేయకుండా. డిగ్రీ అయిపోయిన తర్వాత, అంటే డిగ్రీలో కూడాను హీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్. ప్రతిదీ ఏ ఇది పిలిచినా కూడాను డాడ్ యూస్ టు బి అ గోల్డ్ మెడల్, రిసీవ్ అ గోల్డ్ మెడల్. అండ్ unfortunately for him, he felt that we as children were not as accomplished as he was.
truth be told, we all have our accomplishments in different ways, which he sees now, but not then. Daddy's day used to start at 3 o'clock in the morning అండి. నా విండో మెట్ల పక్కన ఉండేది. అక్కడ కూర్చొని మెట్ల మీద కూర్చొని బ్రష్ చేసుకొని పుక్కిలించేవాళ్ళు. ఆ పుక్కిలించే దానికి నాకు మెలకు వచ్చేది. లాన్ ఉండేది, లాన్ మీద నడుస్తా విసిల్ వేసుకుంటా పాటలు పాడుతా అటు ఇటు నడిచేవాళ్ళు. ఒక అరగంట నడిచిన తర్వాత వచ్చి నన్ను లేపి, సిర్తా కొంచెం టీ పెట్టవా. 4 గంటలకి లేచి టీ ఇవ్వడము నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అంతకన్నా భయంకరమైన పరిస్థితి ఇంకొకటి లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే 4 గంటలకి లేచి నేను ఆయనకి టీ ఇస్తే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, నేను పుస్తకాలు తీసి చదవచ్చు. వెంటనే నిద్రపోయేదాన్ని, అది వేరే విషయం. కానీ అది ఆయన రొటీన్. నేను ఇంట్లో ఉన్న అంటే డిగ్రీ నుంచి నాకు పెళ్ళయిన దాకా నా రొటీన్ అది. మార్నింగ్ లేచి ఆయనకి టీ కాసి ఇవ్వడము, ఆయన వెళ్ళిపోవడం ఆఫీస్కి. డాడీని ఎక్కువ ఇంట్లో చూడలేదండి మేము. డాడీ లైఫ్, తన రీసెర్చ్, తన స్టూడెంట్స్, తన చేసే వర్క్కి అంకితమైంది. డాడీని ఎప్పుడో అక్కడ కలిస్తే చాలు అన్నట్లు ఉండేది మాకు. సో it was very difficult actually not having dad with us. ఆయన ఎంత ఎగ్జాస్ట్ అయిపోయేవాళ్ళంటే ప్రేమ కూడా ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేని పరిస్థితుల్లో ఆయన ప్రేమ ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నప్పుడు రెండ్రా నేను చాలా అలసిపోయి ఉన్నానని చెప్పేసి సోఫా కుషన్ ఒకటి కింద వేసుకొని పడుకునేవాళ్ళు. దాని మీద మేము నడుస్తూ ఉండే, అంటే డాడీ కాళ్ళ మీద, అంటే ఆయనకి అంత బాడీ ఏకుంటే చిన్నవాళ్ళం కదా మేము, లైట్గా ఉండేవాళ్ళు, కాళ్ళ మీద నడిపించుకునేవాళ్ళు. దట్ వాస్ హిస్ వే ఆఫ్ షోయింగ్ లవ్ అనమాట. భార్య పక్షంగా, మా యొక్క ఫ్రెండ్స్ మిషన్ పక్షంగా సంతాపాన్ని తెలియజేస్తూ దేవుడు ఆదరించాలని కోరుకుంటున్నాను. మరి పాస్టర్ గారు చెప్పినట్లు, జాన్సన్ గారు చెప్పినట్లు, నేను ఆయన విద్యార్థిని, ఆయన విద్యార్థిని. అంతకు ముందు నుంచి మాకు పరిచయం. ముఖ్యంగా మా నాన్నగారు గుంటూరు, వారు గుంటూరు. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం చేత మా మీద ప్రత్యేకమైనటువంటి ఒక ఆదరణ కలిగినటువంటి మాస్టర్ గారు. నేను జాయిన్ అయినప్పుడు ఒక పక్క విద్యాపరంగా ఆల్రెడీ వీసీ గారు చెప్పారు, చాలా కనుక్కున్నటువంటి నాణ్యత అంతా కూడా. నేను గతసారి కూడా మొన్నటి దినాన్న అక్కడ సమాధి కార్యక్రమానికి ముందు అక్కడ చెప్పాను, వారికి ఉన్నటువంటి విద్యా బుద్ధులు లేకపోతే తెలివితేటల గురించి. ఈ యొక్క క్వాంటమ్ మెకానిక్స్ అనేటువంటి సబ్జెక్టు చాలా కఠినమైనటువంటి సబ్జెక్టు. క్లాసికల్ ఫిజిక్స్ అనేది సాల్వ్ చేయలేని కొన్ని సమస్యలను క్వాంటమ్ మెకానిక్స్ సాల్వ్ చేసింది. అయితే మామూలుగా మాట్లాడుకుంటే మన భాషలో చెప్పాలంటే పదార్థానికి శక్తికి ఉండేటువంటి సంబంధం గురించి మాట్లాడేటువంటి చాలా కొత్త విషయం, చాలా కఠినమైన విషయం. ఎలాగా పదార్థం ఈ యొక్క శక్తి కనెక్ట్ అయి ఉంటాయనే విషయాన్ని ఈక్వేషన్స్ ద్వారా, ముఖ్యంగా ష్రాడింజర్ సార్ అంటే ఈక్వేషన్స్ మర్చిపోయాను అవన్నీ కూడా. ఏదైనా నా ఫ్రెండ్స్ ఆ రోజుగా మేము కలిసి చదువుకున్నాం. మా యొక్క మాస్టర్ గారి చేతుల్లో మాకు ఆయన అంటే కొంచెం ఒక విధమైన క్రేజ్, పిచ్చి, ఫ్యాన్స్ అలా చెప్పాలంటే. ఎందుకంటే చాలా బాగా చెప్పారు. అది చాలా కఠినమైన సబ్జెక్ట్ అయినా మాకందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం ఆ వ్యక్తి డాక్టర్ ప్రొఫెసర్ మన రతన్ రాజ్ గారు అని ధైర్యంగా చెప్పగాను. నేను ఆ తర్వాత ఫిజిక్స్ చేసిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ చేశాను. ఆ తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో స్టడీ చేశాను. ఎంతోమంది ఫ్యాకల్టీని చూశాను. కానీ కఠినమైన సబ్జెక్ట్ని సునాయాసంగా మాస్టర్ చెప్పినట్లు మరి చెప్పినటువంటి అనుభవం నేను అనుభవించాను, అటువంటి తెలివితేటల కలవాలి. ఇకపోతే నా ఫ్రెండ్స్ అందరూ ఆ లైన్లో ఉన్నారు, నేనైతే దేవుని సేవ లైన్లోకి వచ్చేసాను. వాళ్ళు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు. నేను మొన్న ఈ విషయాన్ని తెలియజేసి మా గ్రూప్లో పెడితే వారు మాట్లాడుతున్నారు. అందులో నా ఫ్రెండ్ ఒకడు పురుషోత్తం అని, వారు ఇదే సబ్జెక్ట్లో ఉన్నాడు, థియరిటికల్ ఫిజిక్స్లోనే. తాను అక్కడ అమెరికాకు వెళ్ళి అక్కడ ఇంకా సైంటిస్ట్గా కొనసాగుతున్నాడు. ఆయన అన్నాడు, అరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లైబ్రరీలో తిరగవేస్తుండగా కొన్ని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, సమస్యకు పరిష్కరించలేనటువంటి అమెరికా వారు పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు పరిష్కరించలేనివి మన రతన్ రాజ్ గారు పరిష్కరించినట్టుగా నేను డిక్షనరీ చూసి చెప్పాను రా అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. అటువంటి అద్భుతమైన జ్ఞానం దేవుడు తనకిచ్చాడు. యెహోవా భయం, జ్ఞానం నాకు మూలమని. ఇది ఒక కోణం అయితే, మరొక కోణం గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మేము విద్యార్థులుగా చదువుతున్నప్పుడు ఆయన
స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ ద్వారా ఇక్కడ ఏయుసిఎఫ్ అని స్టార్ట్ చేశారు. ఏయుసిఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ కొట్టక్లో మనం కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ విధంగా మేము కొన్నిసార్లు నేను మా బృందం మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో గాస్పుల్ ప్రీచింగ్ కూడా వెళ్ళేవాడిని. మీలో కొంతమందికి తెలియదేమో. అక్కడి నుంచి మరి ఆయన ఎక్కువగా అందులో నిమగ్నమకుండా ఈ యొక్క స్టడీసే ఆయన అటు తిప్పి ఉంటాయి. కానీ ఆ రోజుల్లో మరి నేనేదో గిటార్ ఏదో కొడలు పట్టుకునేవాడిని. ఆయన అందరి కలిపి విలేజెస్కి వెళ్ళి సువార్త పెట్టి మళ్ళీ వచ్చి చదువుకునేవాడు. ఆయన ఉద్యోగం చేసుకున్నాడు. అలాంటి పరిచయాలు కూడా ఆయన వెళ్తూ ఉండేవారు. ఆ విధంగా అనుశక్తి క్రిస్టియన్ ఫెలోషిప్ ఆంధ్ర యూనివర్సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్లో ఆయన మంచిగా ప్రవర్తించుకుంటూ వచ్చారు. అబ్రహాం గారు ఆయనకు అప్పచెప్పి ఆయన ఫిలిప్పైన్స్ వెళ్ళారు. ఆ తర్వాత ఈయన దాన్ని టేకప్ చేసి మళ్ళీ ఆయన తిరిగి వెళ్తూ మళ్ళీ ఆయనకు అప్పచెప్పడం ఇలాగ అనుభవాలు మాకు అనేకమైన ఇలాంటి మంచి మంచి లక్షణాలతో ఉన్నారు. అంతేకాకుండా వారి యొక్క భార్య సత్యవారి యొక్క స్టూడెంట్ మా చెల్లి రమ్యమణి. తన ఎంఏ ఎడ్యుకేషన్ అయ్యాక ఫస్ట్ ప్రిన్సిపల్గా ఇక్కడ మనకి క్యాథరిన్ స్కూల్లో మా చెల్లి చేసింది. ఈ విధంగా కుటుంబాన్ని ఎంతగానో మనం బలపరిచి ప్రోత్సహించిన వారికి సభాముఖంగా వారి కుటుంబానికి నా కృతజ్ఞత తెలియజేస్తూ అటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలని మనం వింటున్నాం మనందరం. అంతేకాకుండా మరి పిల్లలందరూ కూడా దాన్ని లెగసీని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ నాకు ఈ ప్రశస్తమైన సమస్యను పాస్టర్ పొందడం తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ మరి ఆడియో అండ్ వీడియో మెసేజెస్ కూడా ఉన్నాయి. బట్ టైం కన్స్టెంట్ వాళ్ళు ప్లే చేయలేకపోతున్నాం. మరి లాస్ట్ సామ్రాట్ గారు ఉన్నారు. వారు కూడా జస్ట్ ఫ్యూ మినిట్స్ వారు చెప్పి 1 or 2 minutes ముగిస్తారు. తర్వాత క్రిస్టో ఆల్సో విల్ షేర్ హిస్ థాట్స్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం మేము ముందుగా రక్కడ్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. దట్స్ ద ఓన్లీ నేమ్ వీ నో యాక్చువల్లీ రత్నరాజు గారిని. ఆయన పేరు పెట్టి ఎప్పుడు పిండం అనేది యాజ్ ఎ స్టూడెంట్ మేము చెయ్యం. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ క్యాథరిన్స్ 2010th బ్యాచ్. సో నా ఎంటైర్ స్కూలింగ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ఐఎమ్ ఏ క్యాథరిన్ స్టూడెంట్. ఆ తర్వాత నేను బయటకు వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా బ్యాచ్లో డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు. మా ముందు బ్యాచ్లో కూడా ఉన్నారు, బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ లెవెల్లోనే ఉండి మంచిగా ఏం సాధించారు అనేదే ఆ సంస్థకి గుర్తింపు అనేది ఇప్పుడు వస్తుంది. మేము చదువుకునే టైంలో 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు 7th క్లాస్ పబ్లిక్ లేదు. ఇన్ని ఒలింపియాడ్ ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు. బట్ క్యాథరిన్ స్కూల్ స్టార్ట్ చేసిన టైంలో నేను 1990లో జాయిన్ అయ్యాను. ఆ టైంలో గుడిలోవా క్యాథరిన్ అనేవి చాలా మేటి ఇన్స్టిట్యూషన్స్ కింద ఉండేవి. మిగతావన్నీ సెకండరీ మాతో పోటీ పడేవారు. ఆ స్టేజ్లో ఉండేది. ఈ రోజున ఇంటర్నెట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రీసెర్చ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అయితే ఒక దేశంని, ఒక మనిషిని కానీ ఏ రకంగా గొప్పది అని మనం అని అంటాం. ఎవరైనా చెప్పగలరా? ఒక ఇండెక్స్ స్కేల్ ఉంటుంది ఈ దేశం చాలా గొప్పది అని చెప్పడానికి. అదేంటంటే ఒక దేశంలో ఎంతమంది స్కాలర్స్ ఉన్నారు, ఎన్ని పేటెంట్స్ రిజిస్టర్ అయినాయి, ఎవ్రీ ఇయర్ అది నోట్ అవుతుంది. దాన్ని బట్టి ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ఒక ఇండెక్స్. సో అంత స్కాలర్స్, ఈ పేటెంట్స్ తీసుకొచ్చే రీసెర్చ్ సైంటిస్ట్, అలాంటి వాళ్ళే ఒక ఇన్స్టిట్యూట్ కనుక స్థాపిస్తే ఎలా ఉంటుంది? అలాంటిదే క్యాథరిన్ పబ్లిక్ స్కూల్ అండ్ ప్రింటెడ్ ఇన్స్టిట్యూషన్స్. నిజంగా వాళ్ళు దూరదర్శులు. అంటే ఫ్యూచర్ని తెలుసుకోగలిగి దానికోసం ఈరోజు ఏం కావాలి అని రెడీ చేయగలిగే సమర్థత ఉన్నవాళ్ళు. ఈ దేశానికి కావాల్సింది మేధావులు. కాబట్టి అలాంటి మేధావులు తయారు చేయాలని ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేస్తారు. చాలా తక్కువ మంది, ఎంతమంది వీసీలు లేరు, ఎంతమంది డాక్టరేట్స్ లేరు, ఎంతమంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు, ఎంతమంది పక్క వాళ్ళని అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. చాలామంది విద్యా సంస్థలు కూడా వ్యాపార సంస్థలు అయిపోయాయి. ఇది మనం ఒప్పుకొని తీరాలి. బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను
10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి రెక్టర్ సార్ ఒకసారి క్లాస్లోకి వచ్చి మీ క్లాసెస్ అన్నీ అర్థమవుతున్నాయా అని. సార్ బాగానే చెప్తున్నారు, అర్థమవుతున్నాయి. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? 100% డౌట్స్ ఉంటాయి కదండి, మనకు మొత్తం సబ్జెక్ట్ రాదు కదా, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి చెప్పాలి కానీ ఏదో ఒకటి చెప్పాం. అంతే. ఆఫ్టర్ 1 hour ప్రిన్సిపల్ మేడం వచ్చారు. అప్పుడు శారదా మేడం టీచర్ ప్రిన్సిపల్ ఒకటే అడిగారు, మీకు డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగచ్చు కదా, సార్ చెప్పాలా, మీకు ఎక్కడ ఏ డౌట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి అని చెప్పి రాసి ఇచ్చి, ఆ తర్వాత నుంచి మా సండేస్ ఎగిరిపోయినాయి అండి. ప్రతి సండే హాఫ్ డే మా క్లాసు, ఎవ్రీ డే 1 hour ఎక్స్ట్రా క్లాసు. కానీ మేము అంటే సార్ నిజంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ వెల్ ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్. అప్పటికే వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ద ఏరియా. బట్ హిస్ కన్సర్న్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్, ప్రతి స్టూడెంట్ని అడగాల్సిన అవసరం లేదు, ఆయన అంత లెక్చర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ హీ స్టార్టెడ్ విత్ ఎ విజన్. ఆ విజన్ ఎప్పుడైతే ఒక ఫౌండర్కి ఉంటుందో దాన్ని అసలు వదిలిపెట్టడానికి ఇష్టపడరండి. ప్రతి చిన్న పాయింట్ కూడా వాళ్ళు కేర్ తీసుకుంటారు. లిటరల్గా అది నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, నేను తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను చదువుకుంటే యూనివర్సిటీలోనే చదువుకుంటానండి. ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది, ఎక్కడెక్కడో వాళ్ళు వస్తారు, అలాగే చదువుకున్నాను. ఆ తర్వాత నాకు ఫస్ట్ జాబ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చింది. సో హ్యాపీగా నేను స్కాలర్షిప్ స్టూడెంట్ని, రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళే నాకు స్పాన్సర్ చేసి చదివించి మరీ జాబ్లోకి తీసుకున్నారు. బట్ నేను వెళ్ళింది వాళ్ళు ఇచ్చే అమౌంట్ కోసం కాదు. లిటరల్లీ ఆ టైంలో ఆ ఇండస్ట్రీలో అన్నిటికన్నా తక్కువ అమౌంట్ శాలరీ ఇచ్చేది రామోజీ ఫిల్మ్ సిటీ. బట్ స్టిల్ ఐ వెంట్ దేర్ ఫర్ రామోజీ సార్. అక్కడ వర్క్ కల్చర్ ఏంటి, ఆయన విజన్ ఏంటి అని తెలుసుకోవడానికి. లిటరల్ Good afternoon, everyone. We spoke also. I'm so sorry, my Telugu isn't great, so I will be speaking in English. So all afternoon we heard from various people, friends and families about the achievements, the things that Tata has accomplished, the work that he's done, the books he's published, and the people's lives that he's touched. But on a personal note, I won't speak too long because I think what Pastor said is true. We'll have to live more than 84 years here discussing all the things that he's done. So I just want to share just a quick few things that I remembered as I was preparing to speak this afternoon. So Tata to me personified what true humility was. Again, a lot of examples were shared about how, and it's easy to say, even for me, or for any of us, it's easy to say in words that, he looked out every day morning, he would go in his car, he would find anybody that's in need, anybody that's in a bus shelter somewhere who didn't have clothes, who didn't have warmth. He would stop the car, go give them money, and not just go give them money, but also provide if they needed urgent care. We heard another example from someone where when the patients from mental hospital were just released onto the road, he would take them and give them the proper care that was needed, right? So that humility for a man that's achieved a lot, for a man that has a lot, and that God has blessed him with so much knowledge. I remember taking up the opportunity to try and transcribe into digitally the notes that he made for his lectures. And it would take me weeks to just make sense of what that equation was, what that symbol was. And he would just read and write these, on the whim as he was preparing for a 1-hour lecture, That was the knowledge that God blessed him with. And so for a person like that to have such humility and grace in everything that he did was truly something that, like we said, I think it's a challenge for us to take on. For be it Papa, the rest of the family. I think that's something that we should take it upon ourselves to continue as his legacy, that humility. And I'll just quickly finish with this one story. So recently there was a quantum science, quantum physics alumni meet summit, a quantum summit in Vijayawada a couple months ago.
and was also a physics department alumni meet as well. So Tata, Papa and myself went to Vijayawada, and we had students all the way from 1973, students who graduated from physics in 1973 in Andhra University, who showed up for that meeting. And I remember we were staying in the hotel room at the meeting place, and I remember meeting Tata the morning of the meeting, and then seeing him just before he went to take bath. He was sitting in the chair, and he was looking over some papers. I said, "Tata, what are you reading?" He said, "Nan, these are some notes that I prepared for this meeting." I said, "I'm sure you're fine, you know all this subject, right?" He said, "All these years I've spoken, but even now I'm very nervous." And that, I call it a very cute moment, because as someone who's so experienced, for him to be nervous in that situation in his stage of life, where the people, I will try and show some of the photos and videos, they were willing to sit and listen to him the whole day, because they missed that their master, they were called sir, their master. They were missing his voice, and they said, "Sir, you speak about anything, we're ready to hear you." So even then, in all that he knew, he was very nervous about it, and that was a cute moment we shared. There were many moments like that us grandchildren, be it with Brian and with Serena, with me, Lisa. He was a very, we call it overly generous in a way, I don't know if that's the right way to say it, but he would spoil us too much. He would, much to mom and dad's annoyance sometimes, he would take us to treat us to everything that he could just to keep his grandkids happy. So I think those memories, and again, lots to share, time's not enough, but I think, like we said, the bottom line is all that he has taught us, it would be a truly wonderful way to continue his legacy, not just to remember it, but to carry it forward in our lives. And I thank you so much for everyone that's come today. Thank you. Thank you, Mr. Rathman. Once again, everyone, I know we are 1 hour behind schedule. We said 12:30, but it's almost 1:30. Thank you so much for your patience, for your love, and being here despite it being late. This is the word of thanks. There's nobody else speaking after me, so don't worry. I can take all evening, and you can go home after dinner. So, first of all, I would like to thank all the staff of Catherine and Springfield School for all that you've done to us, all that you've been to us, especially these 3 days, and also to Dad when he was here. Especially I'd like to thank the caretakers of Dad, Jyoti, Sandhya, and Bharti, and Manjunath, his I trusted right hand, is his driver, but nowhere he is right now. Also, in the last days, Dad was with me at home having his treatment done. There was Lakshmi and Raju and my driver Ramna. Thank you so much. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకసారి అక్కడ చప్పట్లు కొట్టి మరి అభినందించాలండి. ఎందుకంటే లాస్ట్ డేస్లో ఇట్ వాజ్ నాట్ ఈజీ టేకింగ్ కేర్ ఆఫ్ డాడ్. చాలా అంటే కొంచెం ఇరాటిక్ మెడిసిన్స్ దీనివల్ల కొంచెం ఇరాటిక్గా ఉండేవారు, తినకపోవడం ఇవన్నీ కూడా ఉండేది. సో అండ్ they really did their best. I'd also like to thank the doctors who 24/7 were available and kept giving us the course of treatment to follow. Dr. Mahika for the support that she rendered, Dr. Sukumar, Dr. Vidya and Dr. Harini. I know they're not here, but I will fail in my responsibility if I don't thank them. I'd like to thank the citizens of Beemley and Padmanabham and all those and the public for their love and support for Dad in the last 43 years. 1983లో వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి భీమిలి పద్మనాభం పుర ప్రజలు ఆయనపై చూపించిన ప్రేమ, ఆదరణ, అభిమానం బట్టి కుటుంబం తరఫున పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే I would like to thank the alumni of Catherine and Dad's old students for words of comfort and strength
చాలామంది మెసేజెస్ పంపించారు, వచ్చారు, చనిపోయిన రోజు వచ్చారు, ఫ్యూనరల్ నిన్న వచ్చారు, ఇవాళ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఈ 3 రోజులే కాదు, డాడీ జీవితకాలంలో మీరు చేసిన ప్రయాణాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I would also like to thank the pastoral team of Union Chapel and the Board of Management for the services rendered and the support at this point of time. Thank you all the relatives and cousins for being here and showing your love and respect and honoring the life of this great man. And so I hope that from what we have learned today and what we have seen and heard, I am sure we'll carry these values that he has shown in his life, the love that he has shown, is the heart of God that he had, I would say, where he would not stop. Okay, just 60 seconds, I just want to say 1989 అనుకుంటాను, 1989 కూడా కాదు, ఒక పెద్ద సైక్లోన్ వచ్చిందండి. శ్రీకాకుళం పరిసర ప్రాంతాలంతా మునిగిపోతే మమ్మల్ని, పిల్లల్ని, డాడీ రీసెర్చ్ స్కాలర్స్ని ఇంటింటికి పంపించి బ్యాగ్స్ ఇచ్చి బట్టలు కలెక్ట్ చేయించి, నేను అప్పుడు చాలా చిన్నపిల్లాన్ని, నాకు వాళ్ళు అడిగేవారు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడ తుఫాన్ వచ్చింది, ఎక్కడ వర్షం వచ్చింది, ఎలా తీసుకెళ్తావు నువ్వు ఈ బట్టలు అని. బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ జస్ట్ యూస్ టు గివ్ దెమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్సర్స్. మా నాన్నగారు తీసుకెళ్తారండి, నేను కాదు, మా నాన్నగారు వెళ్తున్నారు. సో he was so passionate about serving community and people, and a man of very high self-esteem. యూనివర్సిటీలో మెంబర్ ఆఫ్ సిండికేట్ గా ఉంటూ, డీన్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ గా ఉంటూ, వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. 12 గంటలకు వచ్చి నన్ను కలువు అని. 1 గంట వరకు వైస్ ఛాన్సలర్ పిలవలేదు క్యాబిన్లోకి. 1 గంట 5 నిమిషాలకి రెసిగ్నేషన్ లెటర్ రాసి, మీ టైం నాకు ఎంత ప్రెషస్, నా టైం నాకు అంతే ప్రెషస్, నాకు ఈ జాబ్ వల్ల లేకపోతే ఏదైనా మీరు బిజీగా ఉంటే మీరు నన్ను రమ్మన్నారు, నేను వచ్చాను, మీరు నన్ను కలవకపోతే మీరు కలిసే వరకు వెయిట్ చేసేంత అవసరం నాకు లేదు అని రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వచ్చేసారు. అదే టాప్ మోస్ట్ పొజిషన్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీకి సెల్ఫ్ ఎస్టీమ్ చూడండి. నువ్వు నాకు టైం ఇచ్చావు, నేను వచ్చాను, వచ్చినప్పుడు నన్ను ఈ టైం ఆనర్ చేయకపోతే నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్, 1983లో బ్యాంక్ కాలనీలో 3 బిల్డింగ్స్ అద్దెకు తీసుకొని ఒక హాస్టల్ స్కూల్ నడుపుతున్నప్పుడు 1 గంటకు వచ్చారు నాన్నగారు. 1 గంటన్నర అయింది, భోజనాలన్నీ పిల్లలు తినేశారు. అమ్మ భోజనం ఉందా అని కుక్ని అడిగితే, ఉంది సార్, మీకైతే లేదండి అని. యాక్చువల్గా ఏమైంది, ఒక ప్లేట్ భోజనం వాచ్మ్యాన్ కోసం అని వాచ్మ్యాన్ ప్లేట్లో అన్నం కూర అన్ని వేసి పెట్టేసింది, గిన్నెలు కడిగేశారు. ఆవిడ ఉద్దేశం అంటే మీరు ఇది తినలేరు కాబట్టి మీకైతే లేదు. చెప్పే విధానం వేరే ఉండదు. ఆ రోజు నుంచి సంవత్సరం కాలం పాటు ఆయన హాస్టల్లో భోంచలేదు. ఎంత దూరం నుంచి వచ్చినా భోజనానికి ఇంటికి వెళ్ళేవారు, లేదా తగరపల్సి వచ్చి హాస్టల్లో తినేవారు. సంవత్సరం తర్వాత ఒకరోజు ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అంటే ఆ కుక్క ఎక్కిరి గంతేసింది. I mean, he had some values, he had some, so I hope that, all of us here, ఇదంతా ఈ కార్యక్రమం అంతా కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకుని ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఒక హై levels and high standards of living unto others, not for our personal self, but to help the society at large. And I'll finally close with his favorite saying, you are the light of the world. స్కూల్ మోటో ఏదైతే ఉందో, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఆయన 1983లో ఈ లోకానికి వెలుగై ఉండాలి అనే ఒక ఉద్దేశంతో క్యాథలిన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించడమే కాదు, ఆయన కూడా అదే రకమైన జీవితాన్ని కొనసాగించారు. కాబట్టి అదే రకమైన స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్ళాలని, కొనసాగాలని ఆశిస్తూ, మరి ఈరోజు కార్యక్రమం అనంతరం మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి మీరు ప్రతి వారు కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది సీనియర్ పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ అండ్ ఫ్రెండ్స్. చాలా దూరాల నుంచి నిన్న ఇవాళ కూడా వచ్చారు. మీరేమనుకోకపోతే వీ విల్ జాయిన్ యూ ఇన్ ద ఎస్ఎస్సి స్కూల్ బిల్డింగ్. స్టాఫ్ విల్ రిమైన్ హియర్ బికాస్ ఇట్స్ ఈజియర్. కొంచెం దూరాలు వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి త్వరగా అవుతుంది. కాబట్టి 2 వేరే వేరే ప్రాంతాలు ఎక్కడైనా ఇట్స్ ద సేమ్ ఫుడ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్.
but please have lunch and go. Thank you so much once again, and I hope we'll meet in happier times, but there's no much happier time than this, that knowing that he is with his maker. Thank you. ప్రొఫెసర్ అభిరాజ్ గారిని పిలుచుకున్నాం, మీ సన్నిధిలో ఉన్నారని మేము ఆనందిస్తూ, దేవా నీ కాలం తండ్రి నువ్వు ఇచ్చిన కాలం బట్టి తండ్రి దేవా తన పని ముగించుకుని నీ సన్నిధిలో ఉన్నారని స్థుతిస్తున్నా, గణపరుస్తున్నా. ఇప్పటి వరకు తండ్రి ఏదైతే మాటలు మేము విన్నామో మా జీవితంలో కూడా మేము నెరవేరుస్తున్నాం.